ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బా తినేంటి వెనక్కి వస్తుంది. కొంపదీసి నా మీద అనుమానం కానీ వచ్చిందా? ఎవరు మీరు? నా పేరు శివ అండి. ఈ పక్క కాలనీలో ఉంటాను. ఇంటికి వెళ్తుంటే సడన్ గా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఈ టైంలో ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వడం ఏంటి? అదే అర్థం కావట్లేదండి. మీరు ఈ పక్క గల్లే అన్నారు కదా? అవునండి. నేను మరి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. అది రీసెంట్ గానే షిఫ్ట్ అయ్యాం మేడం. ఓ, మరి మీది పక్క కాలనీ అన్నప్పుడు ఈ కాలనీలో ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే మేము వచ్చింది రీసెంట్ గానే కదా మేడం, అందుకే రోడ్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, మీది పక్క కాలనీ అంటున్నారు కదా, కార్ ఇక్కడే ఉంచేసి మీరు ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ మెకానిక్ ని తీసుకుని రావచ్చు కదా. ఇక అదే చేయాలి మేడం. తొందరగా వెళ్ళండి. అలాగే మేడం. దేవుడా, ఈవిడే మనిషిరా బాబు. 3 నిమిషాల్లో 3 చెరువులు నీళ్ళు తాగించింది. ఈవిడ దెబ్బకు తట్టుకోలేక ఆ యువరాజన్న భయపడిపోయి నన్ను పిలిపించుంటాడు. వేసింది మొత్తం దిగిపోయింది. ఎవరు దాత్రి? ఎవరో పక్క కాలనీ అంట. పద. అక్క, సొంత తమ్ముడిని నన్ను పెట్టుకొని ఆస్తి ఎవడికో అప్పజెప్పాలనుకున్నావు కదా? మరి కాసేపట్లో ఆ అగ్రిమెంటే మాయమైపోతుంది. అప్పుడు ఎలా ఆస్తి రాస్తావో నేను చూస్తాను. అత్తయ్య, ఈ రౌడీ విధవ ఎప్పుడొస్తాడు? నాకు కూడా అదే టెన్షన్ గా ఉండదమ్మీ. ఆ జగదాత్రి కేదారు వచ్చేలోపే వీడెవడు వచ్చి పని ముగించుకొని పోతే బాగుండు. డోర్ ఓపెన్ చేయగానే స్టెప్స్ పక్కన రూమ్స్ ఉంటాయి. అవి కాదు, మా అక్క రూమ్ ముందు ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది.
డోర్ సౌండ్ అయింది, ఎవరు లేరే. హే, ఎవరు నువ్వు? హే, నిన్నే మాట్లాడవేంటి? చెప్పు, ఎవరు నువ్వు? హే, మరి అదుగు నువ్వెవరో చెప్తావో చెప్పవా? అసలు నా గదిలో నీకేం పని? బాబాయ్! పిన్ని! జీవితాశ్రీ! కేదార్! బాబాయ్! అత్తయ్య విన్నారా? కౌశికి వదిన అరుపులు మొదలయ్యాయి. అవునమ్మి, ఆ రౌడీ సచ్చినోడు వచ్చినట్టుండాడు. నిషిక! అవునత్తయ్య. పోనీలే, ఎప్పటికైనా వచ్చి సచ్చాడు. ఆ జగదాత్రి కేదార్లు వచ్చేలోపు పని పూర్తి చేసుకొని ఆ అగ్రిమెంట్ ఏదో నొక్కేసి వెళ్ళిపోతే మనము ప్రశాంతంగా బతకొచ్చమ్మి. బాబాయ్! పిన్ని! ఎక్కడున్నారు మీరంతా? ఎందుకు డార్లింగ్ అరిస్తే ఆయాస పడిపోతావు. నువ్వు ఎంత అరిచినా అస్సలు ప్రయోజనం లేదు. నీ అరుపులకి ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా రారు. ఏం చేసావు? మా వాళ్ళందరూ ఎక్కడున్నారు? అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? మర్యాదగా చెప్తావా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటావా? Hey! అసలు ఎవరా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చిందే కాకుండా డైరెక్ట్ గా నా గదిలోకి వస్తావా? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? ఏంటి షాక్ అయ్యావా? మర్యాదగా నేను చెప్పినట్టు విను, లేదంటే నీతో పాటు నీ పిల్లల ప్రాణాలు కూడా తీసేస్తా. ప్లీజ్ 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 అంత పని చేయదు. అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా పిల్లల్ని ఏం చేయొద్దు. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలో చెప్పు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు.